అది నమస్కారం. ఈ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి మీలో కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీకు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒకసారి మీకు అర్థం కావాలి. రీసెంట్గా వ్యభిచారం చేసే వారికి సంబంధించి ఇచ్చిన తీర్పు ఏంటి? వాళ్ళు వాళ్ళ శరీరాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బుతో బతుకుతున్నారు. అది ఏమంటారు, అది ఎట్ట తప్పు అయింది? సకల వృత్తులు, కొన్ని వృత్తులు ఉంటాయి, ఆ వృత్తుల్లో వ్యభిచారం కూడా వృత్తే కాబట్టి అది ఒక ప్రొఫెషన్. సో రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అన్నారు. తర్వాత కోర్టు ఏం చెప్పింది? అడల్ట్ అయి ఉండాలి. అలా అడల్ట్ కాకుండా పిల్లల కనుక చేస్తుంటే అది తప్పు, అవతలను అరెస్ట్ చేయడం మగవాళ్ళని అన్నారు. తర్వాత ఈ పిల్లల్ని బలవంతంగా ఆడవారిని బలవంతంగా వ్యభిచార రొంపులో కనుక దించి వాళ్ళ చేత వ్యభిచారంగా నిర్వహిస్తుంటే అది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేయండి అన్నారు. బట్ అలా కాకుండా సింగిల్గానే ఉంటామో లేదంటే దాన్ని ఎలా చెప్పాలి, వ్యభిచార గృహాలు నిర్వహించవద్దు అంటారండి. బట్ వ్యభిచారం చేస్తాను అన్నారు. అంటే తీర్పులు ఎంత గొప్పగా ఉంటాయి అనమాట మన దగ్గర తీర్పులు. సో ఇలా చెప్తూ పోయినప్పుడు వీటిని అరెస్ట్ చేయొద్దు, ఆమెని అరెస్ట్ చేయొద్దు, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు మేజరా, వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్ కరెక్ట్గానే చూడండి వదిలేసాడు ఇంక అంతే. బలవంతంగా నాతో వాళ్ళు సెక్స్ చేస్తున్నారు అన్నప్పుడు కానీ బలవంతంగా నన్ను ఈ వ్యభిచార రొంపులకు దించడం అంటే మాత్రం ఊరుకోదు, కేసులు పెట్టండి అన్నారు. సో దీనిలో మీకు అర్థం కావాల్సింది ఏంటిది? బలవంతం చెయ్యొద్దు అండ్ ఇష్టపూర్వకంగా చేస్తే అది కేసే కాదు, బలవంతం చేస్తే కేసు. వ్యభిచారంగా సంబంధించి మన తప్పు అనే దగ్గర ఇలా మాట్లాడింది. ఇక మేజర్ కనుక అయినట్టయితే నచ్చిన వారితో ఎంజాయ్ చేయొచ్చు, నచ్చిన వారితో హ్యాపీగా ఉండొచ్చు, కలిసి బతకొచ్చు. ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే సుప్రీంకోర్టు ఒక్కసారి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదంతే. మన పెళ్ళి వద్దని చెప్పారంటే వద్దంతే. అబ్బాయి అయినా అమ్మాయి అయినా లివింగ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా పెళ్లి చేసిన రూల్ ఏం లేదు. వాళ్ళకి ఒకరికొకరు సెట్ కదని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో వాళ్ళు చూసుకుంటారు. అబ్బాయి బలవంతం చేసినా తప్పే, అమ్మాయి బలవంతం చేసినా తప్పే. బలవంతంగా అయినా సరే ఇన్నాళ్ళు లివింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయని చెప్పేసి మేము తీర్పు చెప్పలేమని అన్నారు. అండ్ ఇష్టపడ్డారు, లివింగ్లో ఉన్నారు. ఆ తర్వాత పెళ్ళి వద్దని అబ్బాయి అన్నాడు. ఇక అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చూసుకుంటూ చెప్పేసి నన్ను నమ్మించి నన్ను ఇష్టం వాడేసుకున్నాడు. సో రేప్ కేసు అన్నట్టుగా పెట్టింది. లోయర్ కోర్టులు తర్వాత పోలీసులు తీసుకుంటారు, కేసు పెట్టేస్తారు. వాడు పై కోర్టుకి వెళ్ళినప్పుడు పై కోర్టు ఏం చెప్పింది? అదేట రేప్ కేసు అయింది అయ్యా, ఇద్దరు ఇష్టపడ్డా కదా కలిశారు, లేదు కేసు కొట్టేస్తారు. ఒకవేళ అతను ఆమెను ఏమన్నా కొట్టినా తిట్టినా ఆ రకంగా ఇబ్బంది గురి చేస్తే ఆ రకమైన ప్రూఫ్లు ఉంటే వేధింపుల కింద కేసు ఫైల్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా. ఇక ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గరికి వద్దాం. ఇతను 2025లో సివిల్స్లో జాబ్ ర్యాంక్ కొట్టగానే అంతా కూడా స్టోరీల మీద స్టోరీలు ఇచ్చారు. అతను కూడా ఒక స్టోరీ రాసుకున్నాడు. అతను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. తాను ఎలా కానిస్టేబుల్ అయింది, తన అమ్మ నాన్న చనిపోయినా కానీ జేజ్ దగ్గర ఉండి ఎలా చదువుకునేది, 2013లో ఎలా కానిస్టేబుల్ అయింది, కానిస్టేబుల్ అయిన తర్వాత తన సిఐ వల్ల ఇతను ఎలా ఇబ్బంది పడింది, ఆ తర్వాత ఎలా ఇతను సివిల్స్ ప్రిపేర్ అయింది, 4 అటెంప్ట్లు సాధించలేకపోయినా 5 అటెంప్ట్లు ఎలా సాధించింది మొత్తం చెప్పాక అందరూ మన వీడియోలు ఇచ్చాం, వావ్ అన్నాం. అదే సమయంలో అతను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పరిచయం అయ్యి తనను పరిచయం చేసుకుంది. నేను కూడా ఇక్కడ ఐపీఎస్ సెలెక్ట్ అయి ఉన్నాను, ట్రైనింగ్ అవ్వాలి, బట్ లీవ్లో ఉన్నాను, మేబీ ఇంకా మీతో పాటు నేను కూడా ట్రైనింగ్ అవుతానని చెప్పేసి అన్నాను. అలా ఇద్దరికి పరిచయం మొదలైంది. పరిచయం కాస్త స్నేహమైంది, స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేషన్ యొక్క ముస్సోరీ దగ్గర ట్రైనింగ్, ఆ తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ. సో మొదటితో ఇతనితో సన్నిహితంగా మెలిగినప్పుడు ఇష్టంగా అంతా బాగానే ఉన్నా కానీ ఆ తర్వాత ఆమెకి ఇతనిలో సరైనడు కాదన్నట్టుగా ఆమెకు అనిపించింది. ఇది పోలీస్ వర్షన్, హైదరాబాద్ సిపి సజ్ఞా చెప్తున్న వర్షన్, ఆ అమ్మాయి కోర్టుకు చెప్పిన వర్షన్, ఆమె నుంచి వివరణ ఆల్రెడీ పోలీసులు తీసుకున్నారు, మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఇప్పుడు జరుగుతున్న మొత్తం కూడా పోలీస్ వర్సెస్ పోలీస్ అండ్ ఈ ఉదయ్ వర్సెస్ సుప్రీంకోర్టు నడుస్తుంది మొత్తం కూడా. ఇక ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఎస్, ఒకప్పుడు మేము ప్రేమలో ఉన్నాం, బట్ అతను కరెక్ట్ కాదని చెప్పేసి నేను దూరం జరిగాను. ఎప్పుడైతే నేను దూరం జరిగానో అప్పుడు నా మీద పగబెట్టాడు. ఎంతగా అంటే మేమిద్దరం కలిసి చాట్ చేసుకుని బయట పెడతానంటాడు, మేమిద్దరం కలిసి దిగిన ఫోటోలు బయట పెడతానంటాడు. అవి ఎంత దూరం వచ్చిందంటే సార్ పోస్టింగ్ ఇచ్చేస్తే ఎటో వెళ్ళిపోతాను నేను ఓర్చుకుంటూ ఉంటే, బట్ ఇక రీసెంట్గా నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, అందరి ముందు ఆమెను అండ్రాన మాట్లాడుతున్నాడట. దీనికి అక్కడ ఉన్న సాక్ష్యం కూడా చెప్పారు. అవును, మా ముందు ఆమెను బిచ్ అంటే తెలుసు ఎంత పెద్ద బూతో, లా పక్కన ఇంకా జా, ఓకే. సో పచ్చి బూతులు తిట్టేవాడు. అండ్
ఈమెను ఒకప్పుడు నాతో ఇంకా తేడాగా మొత్తం నేను చెప్పలేకపోతున్నా, ఇతనితో పాటు ఎలా ఉండేది ఏంటని చెప్తూ ఇప్పుడు వేరే ఒకడిని పట్టింది మరలా, వాడెవడో కాదు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఒక అధికారి అంటూ అది చెప్తూ, నేషనల్ పోలీస్ అకాడమీ అంటే ఒక అధికారిని బ్లేమ్ చేస్తూ వాళ్ళనితో ఈమెతో రిలేషన్ అంటే అది చేసి, ఈ లోపల మొగుడిని తక్కువ చేస్తూ అతను నాన్న రకాలు అనేవాడు. ఇవన్నీ భరించింది ఇక చివరికి వల్ల కాలేదనుకున్న మూమెంట్లో వెళ్ళి కేసు పెట్టింది. అప్పుడు ఆమె చూపించింది ఏంటిది, ఇతను ఆమెని ఎక్కడ కొట్టింది, ఎలా కొట్టింది, మెడ మీద గొంతు మీద ఉన్నటువంటి గాయాలు, కాలు మీద గాయాలు, ఇవన్నీ చూపించడంతో పాటు అతను ఎప్పుడెప్పుడు ఎలా చేసింది ఏంటి మొత్తం చెప్పింది. వాళ్ళు నేషనల్ పోలీస్ అకాడమీ మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నారు, నిజమని చెప్పి తేలింది. ఇక అప్పుడు అతని మీద కేసు పెట్టారు. ఇది జరిగింది. ఇతను హైకోర్టుకి వెళ్ళాడు, క్వాష్ చేయండి అన్నారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసి 4 వారాలకు వాయిదా వేస్తామన్నారు. ఈలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, అరెస్ట్ చేయకుండా అన్నారు. లేదు విచారణ సహకరించాల్సిందే అన్నారు. సో ఆల్రెడీ కోర్టులు చెప్పిన తీర్పులన్నీ కూడా ఎలాగున్నాయి, ఆ అమ్మాయికి అనుకూలంగా ఉన్నాయా అంటే ఓ రకంగా అలాగే ఉన్నాయి. ఇతను మాత్రం అనుకూలంగా లేవని ఎవరో చెప్పారు. 2 చేతులు కలిస్తాను చప్పట్లో అని. అవునరా బాబు, 2 చేతులు కలిస్తాను చప్పట్లో మొదట్లో అలాగే బాగానే ఉంది. బట్ ఆ తర్వాత వద్దని దూరం వెళ్ళాక ఇతను వెళ్ళి నాచే అన్నప్పుడు, వద్దు అంటున్నప్పుడు, అది పదే షేక్ హ్యాండ్ కోసం అంటున్నప్పుడు, చప్పట్ల కోసం అంటున్నప్పుడు, ఇలా అన్నప్పుడు దెబ్బ తగిలిద్దా లేదా అదే అక్కడ కనపడుతుంది కదా. దెన్ ఇంకా మీరు ఎందుకు ఇతను వెనకేసుకొస్తున్నారు? ఒకవేళ మీరైనా నేనైనా ఒకవేళ ఇతను వెనకేసుకు రావాలి అంటే అసలు ఇక్కడ ఒక్క పాజిటివ్ ఆప్షన్ కనిపించట్లా. అతను ఫోన్లో అన్ని ప్రూఫ్లు ఉన్నాయన్నాడు, ఆ రకం కోర్టుకు చూపెట్టింది లేదు, వాళ్ళ లాయర్ ద్వారా పోలీసుకి ఇచ్చింది లేదు. అండ్ అతను చనిపోతున్నా అన్నట్టుగా ఆత్మహత్య చేస్తున్నాం అన్నట్టుగా ఒక లెటర్ ఏదో రాశాడు. తీరా అతను చనిపోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు, ఫుల్గా మంది దగ్గర పక్కన శానిటైజర్ పెట్టి డ్రామా. ఆసుపత్రికి వెళ్ళారు, మొత్తం స్టమక్ వాష్ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తే అందులో ఏ కెమికల్ లేదు, ఓన్లీ మందు తాగాడు, ఇది ఆల్కహాల్. అండ్ ఆ లెటర్ అంత ఘోరంగా రాసేవేంట్రా బాబు, ఆ అమ్మాయి నీతో పడుకుంది అన్నట్టుగా రకరకాలుగా రాసుకొచ్చావు, పెళ్ళైన తర్వాత కూడా ఆమె నీ దగ్గరికి వచ్చింది అన్నట్టుగా రాసుకొచ్చావు, ఏది ఇది అంత అంటే నాకు తెలియదు, నాకు గుర్తులేదని చెప్పేసి అన్నాడు. తీరా విచారణకు హాజరు కావాలన్నప్పుడు టెంపరీ అడ్రస్ 2 ఇచ్చాడు, ఆ 2 చోట్ల లేడు. ఇతను అబ్స్కాండ్ అయ్యాడని చెప్పేసి అంటూ ఉంటే ఫోన్ కూడా కలవపోతూ ఉంటే మరల వచ్చేవన్నాడు, నేను ఎటు పారిపోలేదు, నా నిర్దోషిత్వం నేను ప్రూవ్ చేసుకుంటా, నా మీద నిందలేదని చెప్పేసి అన్నాడు. అదేంటిది అసలు? పోలీస్ అయ్యుండి బేసిక్ రూల్స్ తెలియవా? నిన్ను అరెస్ట్ చేయకుండా విచారణ హాజరు కావాలని చెప్పినప్పుడు నువ్వు హాజరు కావాలి కదా, విచారణ హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారు, అది తెలియదా? తర్వాత ఒకవేళ నీకు ఏదైనా పని ఉంటేనో, ఒకవేళ నువ్వు అందుబాటులో లేకపోతేనే నువ్వు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇట్లా ఓళ్ళపాలెంలో ఉన్నాను, మా నాయనంతో ఉన్నాను, ఆమెకు హెల్త్ బాగాలేదు, చెప్పలా. దెన్ ఇక మొత్తానికి దొరికాడు అనుకున్న మూమెంట్లో మీరే అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఈలో పాలెలో మెడికల్ రిపోర్ట్లు అన్నీ వచ్చి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఈ ఇతని దగ్గర తీసుకున్న స్టేట్మెంట్స్ అన్ని తీసుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారు. ఉప్పరపల్లి కోర్టు ఏమంది, రిమాండ్ తీసుకున్న 14 రోజులు అన్నారు. రేపు ఆగస్టు 11వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. ఈలోపు ఆ అమ్మాయికి నోటీసులు జారీ చేశారు. ఏమని, ఇంకొకసారి నువ్వు మొత్తం వివరణ ఇవ్వాల్సి ఉంటుందమ్మా, అసలు ఏం జరిగింది చెప్పమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆమె కూడా చెప్పిందట. ఈ మొత్తం ఎపిసోడ్లో మీకు అర్థం కావాల్సింది ఏంటిది, పోలీసులు ఇక్కడ రూల్స్ ఫాలో అవుతున్నారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఉన్నారు, చట్టం ముందు అంతా సమానం అన్నట్టుగా ఉన్నారు. అండ్ ఒక ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీలోనే ఒక లేడీ ఐపీఎస్ మీదే ఒక మగ ఐపీఎస్ ఎంత దారుణంగా చేశాడంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వాళ్ళు ట్రైనింగ్ సమయంలో ఎంత ఘోరంగా ఉంటే ఇక బయటకు వచ్చి వాళ్ళు మనల్ని ఏం రక్షిస్తారు, అసలు వాళ్ళు కరెక్ట్గా ఉంటారని అనుకోవాలా అని జనాలు ఎంతమంది కామెంట్లు పెడుతున్నారు. అంటే అది ఒక డిపార్ట్మెంట్ మొత్తం తలవంపులా కాదా? అసలు ఐపీఎస్ అన్న దానిని ఈరోజు పరువు దిశలా తయారు చేశాడా లేదా? సో ఇక పోలీసులు ఎందుకు ఊరుకుంటారు మీరే చెప్పండి. కేంద్ర హోంశాఖ సైలెంట్గా ఉంటుందే మీరే చెప్పండి. వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఉంటుంది, వాళ్ళది డిఓపిటర్స్ ఉంటుంది. సో వాళ్ళని ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. ఇలా చెప్తూ పోతే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రొబేషన్ రూల్స్ అనేవి ఉంటాయి 1954 అన్నట్టు. దాని ప్రకారం కూడా ఇతను అన్ని వైలేషన్ చేసుకుంటా వచ్చాడు. ఒకటంటే పాజిటివ్ ఉందో మీరే చెప్పండి. సరే ఆమె మీద నిందలు వేయడం తర్వాత సంగతి, ఇతరులు ఏదైనా పాజిటివ్ ఉందో వెతుకుదాం నేనేది అది. ఇక్కడ ఆమె విషయంలో చివరికి ఆమె భరించి వల్ల కాక కేసు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇతను చేతులారా ఆమెను ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది. అసలు ఆమె మొగుడి పంపడం ఏంటండి? అసలు పిక్స్ కానీ మెసేజ్ కానీ అవన్నీ కూడా వీళ్ళిద్దరు కలిసి ఉన్నవి. నిజంగా ఇతను ఉంటే ఇతను అకాడమీకి అధికారులకి వెళ్ళి చెప్పాలా, ఆమె ఇలా నాతో పెళ్ళంతతో ఉంటుంది, వాళ్ళ ఆయనకి ఈమెకి మధ్య గొడవలు అవుతూ ఉంటే నన్ను బ్లేమ్ చేద్దామన్నట్టుగా నాటకం ఆడుతున్నట్టు నాకు భయం వేసింది, అందుకే మీ ముందు పెడతానని చెప్పేసి అన్ని అధికారులు చూపెట్టాలి కదా. అప్పుడు వాళ్ళే కాపాడలేదు ఇతన్ని.
అప్పుడు ఆమెను బయటకు పంపేసేవాళ్ళు కదా. వాళ్ళ మొగుడికి చూపెడతాం ఏంటి? ఇంత చిన్న పిల్లవాడు ఇతను ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి, త్వరలో ఐపీఎస్గా ఛార్జ్ తీసుకోబోతున్న అతను అయ్యి ఉండి, ఆమె ఇతను బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకున్నట్టయితే ఇతని వర్షన్ ప్రకారం ఏం చేయాలి? ఇతని దగ్గర ప్రూఫ్లు పట్టుకెళ్ళి నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులే కదా చూపెట్టాలి. అది ఇతను చేయలే, వాళ్ళ మొగుడికి పంపాడు. అంటే ఆమె కాపురాన్ని కోల్చాలనే కదా. ఈలోపు ఇంకా ఆమె ఏం చేసింది? ఇక పొల్యూషన్ చేయి దాటిపోయింది, ఇక నా వల్ల కాదని కదా అకాడమీ అధికారులు చెప్పింది. సో ఒకసారి ప్రాక్టికల్గా మీరు కూడా ఆలోచించండి. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పా, చట్టం గురించి చెప్పా, ప్రొబేషన్ టైంలో ఎలా ఉండాలి నిన్న కూడా చెప్పా. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఆడైనా మగైనా వద్దు అంటే ఇక వద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. ఫోన్లోనో ఆన్లైన్లోనో కలిసో ఎలానో ఎంజాయ్ చేశారు. ఆంటీ అయినా అంకుల్ అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ సరదాగా మాట్లాడుకున్నారా, వీడియో కాల్స్ మాట్లాడుకున్నారా, బయటకు కలిసారా, రూమ్లో కలిసారా, పార్కులో కలిసారా, మీ ఇష్టం అయిపోయింది. అది అయిపోయింది. ఇక నీకు నాకు సెట్ కదని అబ్బాయి చెప్పినా అమ్మాయి చెప్పినా అక్కడితో వదిలేసాడు. ఇంకా లేదా ముందుగానే ప్లాన్డ్గానే మాట్లాడుకోండి. ఏంటి మరి మనం ఇప్పుడు కలవబోతున్నాం కదా, పెళ్లి చేసుకుందామా లేదా తర్వాత ఎలా ఏంటి మాట్లాడుకోండి. ఒక ప్లానింగ్ లేకుండా ఏం లేకుండా మీకు మీరు అనేసుకొని అవతల వర్షం కూడా మీదే అనుకుంటూ ఉంటే ఏంటి అన్నట్టు అసలు. అది కోర్టు తీర్పులు ఎన్ని చెప్పున్నాయి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరే. ఈవెన్ పోక్సో కేసుల్లో కూడా బెయిల్ ఎవరికైనా వస్తుంది అంటే ఆ అమ్మాయి వయసు చిన్నదే కానీ ఇష్టపూర్వకంగా అతనితో ఉంది అని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలుగుతున్నాడు. దానివల్ల బెయిల్ వస్తుంది అంటే కేసు యొక్క తీవ్రత కూడా తగ్గుతూ ఉంది. సో కొంచెం అప్పుడప్పుడు కోర్టులకు తీర్పులకు సంబంధించి నేను ఏదైనా వీడియోస్ ఇస్తున్నప్పుడు ఆ వీడియోస్ కొంచెం ఫాలో అవ్వండి. అప్పుడు తెలిసింది మీకు ఎవరితో ఎలా ఉండాలి ఏంటని. బట్ ఉదయ కృష్ణారెడ్డి విషయంలో మాత్రం పోలీసులకు సంబంధించి ఇది డిపార్ట్మెంట్ ఇష్యూగా తీసుకున్నారు, డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించిన ఇష్యూగా తీసుకున్నారు, సమాజానికి సంబంధించి ఒక మెసేజ్ ఇచ్చే ఇష్యూగా తీసుకున్నారు. కాబట్టి మేబీ అది ఇంకా అతనికి ఆల్మోస్ట్ ఐపీఎస్ క్లోజ్ అయినట్టే. మేబీ ఇప్పుడు డిశ్చార్జ్ చేసి ఇంకా తర్వాత డిస్మిస్ చేయడం అని నాకైతే అనిపిస్తుంది. పాపం నోటి మరలా యూజ్ చేస్తున్నా. ఎవరో చెప్పున్నారు తల్లిదండ్రులు ఎక్కడ కష్టపడి చదివాడండి అతను అని. ఆ తర్వాత అండి లైఫ్ ఏంటి అన్నప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. నేను చెప్పేది అది. అమ్మ నాన్న లేకపోతే మనకంటూ కొంతమంది ఉండాలి. నేను చెప్పింది అదే. గాలిపటం ఆ తాడు చెప్పింది, దార చెప్పింది అదే. పూర్తిగా వీడియో చూడకుండా కామెంట్లు పెడతాను కొంతమంది. అర్థం చేసుకోండి. నేను ఒక జర్నలిస్ట్ని. యూట్యూబ్ వ్యూస్ ద్వారా నాకు వచ్చే డబ్బుతో బతుకుతున్నాం. కానీ వ్యూస్ కోసమే నేను ఎప్పుడు ఏది చెప్పలే. ఓన్లీ ఎథికల్ జర్నలిజం చేస్తూ ఉన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. నాలాగా ఒక్క జర్నలిస్ట్ ఉన్నా కానీ తెలుగులో కింద కామెంట్లో తెలియచేయండి సార్ ప్లీజ్.